హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ సిబ్లింగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చాలా స్పెషల్. అదే చిట్టి ముత్యాల చికెన్ ఫ్రై పీస్ పులావ్. ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ చిట్టి ముత్యాల రైస్తో వచ్చే అరోమా, ఆ టేస్ట్ మరి ఏ బిర్యానీకి రాదు. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. చికెన్ మ్యారినేషన్ అండ్ ఫ్రై. ముందుగా 1 kg చికెన్ తీసుకోండి. అందులో సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు వేసి బాగా మిక్స్ చేసి 30 minutes వరకు మ్యారినేట్ చేయాలి. మనం ఇలా మిక్స్ చేసేటప్పుడే ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ముప్పై నిమిషాల తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసి ఈ చికెన్ ముక్కల్ని 80% వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి. ఇట్ షుడ్ బి క్రిస్పీ అండ్ గోల్డెన్ బ్రౌన్. మనం పులావ్ కుక్ చేయడం స్టార్ట్ చేసే ముందే ఒక 3 liters వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని, చిన్న ఉల్లిపాయలని, టొమాటోస్ని చాప్ చేసి పెట్టుకోవాలి. నౌ లెట్స్ స్టార్ట్ ది పులావ్ ప్రాసెస్. ఒక మందపాటి గిన్నెలో 180 ml ఆయిల్ అండ్ 2-3 spoons ఆఫ్ గీ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఓల్ బిర్యానీ స్పైసెస్, సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు ఇందులో కేజీ చిట్టి ముత్యాల రైస్ వేయాలి. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ చిట్టి ముత్యాల రైస్ని కలుపుతూనే ఉండాలి. దిస్ మేక్స్ ద రైస్ గ్రెయిన్ స్టే సపరేట్ అండ్ నాన్ స్టిక్కీ. బియ్యం బాగా వేగాక చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి టాస్ చేయాలి. వెంటనే కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. నెక్స్ట్ ఇందులో మనం పసుపు, కాస్త కారం తగినంత వేయాలి అండ్ సాల్ట్, కసూరి మేతి అన్నీ వేసి ఆగకుండా తిప్పుకోవాలి. అండ్ ఇవి వేసేటప్పుడే మనం 1 cup కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను మర్చిపోయి లాస్ట్లో యాడ్ చేశాను. అండ్ ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, అది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. అండ్ బిర్యానీ గరం మసాలా కూడా వేసుకొని ఆగకుండా తిప్పుకోవాలి. గుర్తుపెట్టుకోండి, స్టిక్ అవ్వకూడదు. అండ్ తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఆ మసాలా ముక్కలకు పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకొని ఇంకా మనం 3 liters హాట్ వాటర్ మరిగించాం కదా, ఆ నీళ్ళు ఇందులో పోయాలి. హాట్ వాటర్ యూజ్ చేయడం వల్ల కుకింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది, రైస్ టెక్స్చర్ కూడా బాగుంటుంది. ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయి అన్నం ఉడికిన తర్వాత ఆవిరి బయట పోకుండా గట్టిగా మూత పెట్టి కనీసం 30 minutes అయినా దమ్ చేయాలి. ఈ దమ్ ప్రాసెస్లోనే రైస్ ఫ్లేవర్స్ పీల్చుకుంటుంది. లాస్ట్లో అంచుల్లో నెయ్యి వేసుకొని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రైతాతో సూపర్గా ఉంటుంది.